రేవంత్ సీఎం అయ్యాక గడ్డపార పట్టుకొని తిరుగుతున్నారన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. 2 ఏళ్లలో రాష్ట్రంలోని అనేక చోట్ల పేదల ఇల్లు కూల్చారన్నారు. అయితే రేవంత్ గడ్డపార పట్టుకొని తిరుగుతుంటే బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించింది బీఆర్ఎస్. వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన చేతిలో గడ్డపార, మిగతా మంత్రుల చేతిలో పారలు పట్టుకొని ఎక్కడ ఏ బీద వాళ్ళని కూలగొట్టాలి, వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి అనే ఆలోచనతోనే బయలుదేరారు. ముఖ్యమంత్రి గాంగనే మొదలుపెట్టింది హైడ్రాతోని బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి. దాని తర్వాత మూసి పక్కన ఉండి ఇల్లు కూలగొట్టడం మొదలుపెట్టారు. మొన్న ఖమ్మంలో వెలుగుమెట్లలో మొత్తం కూడా పక్కా ఇళ్లను కూలగొట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కేవలము కూలగొట్టడాలు లేకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి పరిస్థితులు మాత్రమే నిర్మాణం చేసింది. బీజేపీ మరి రామచంద్రరావు అని అన్నాడు, గడ్డపార పట్టుకొని తిరుగుతున్నారు అన్నాడు. మరి ఏం చేస్తున్నారు రామచంద్రరావు గారు? మీరు బీజేపీ అధికారంలో ఉన్నారు కదా, ఆయన గడ్డపార లాక్కోవడానికి మీకు దమ్ము లేదా? హైడ్రా మీ మిషనరీ ఆపడానికి మీకు చేతనైతే లేదా అన్న? మీరే కదా మీ చోటాబాయిని ఎంతసేపట్లో ఆపొచ్చు, అది ఆపరు. మీ పని మీరు చేస్తున్నారు, ఆయన పగలగొట్టే కానీ ఆయన చేస్తున్నాడు.